ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న బోస్ సౌండ్ బార్ అయితే నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. ఒకసారి క్వాలిటీ ఎలా ఉంది, బాక్స్ లో ఏమేమి కంటెంట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇదే బోస్ సౌండ్ బార్. ఇక్కడ బ్రాండ్ నేమ్ చూడొచ్చు, బోస్ అనేసి ఉంది. క్వాలిటీ మటుకు ఎక్సలెంట్ గా ఉంది. నేను ఒక వారంగా యూజ్ చేశాను. బేస్ సౌండ్ గానీ నార్మల్ సౌండ్ గానీ అట్లా దుమ్ లేపేస్తుంది, థియేటర్ లో వచ్చినట్టు వస్తుంది. మనకి ఇది అలెక్సా సపోర్ట్ ఉంది, నెక్స్ట్ వచ్చి డాల్బీ సపోర్ట్ ఉంది. సౌండ్ మటుకు ఎక్సలెంట్ గా ఉంది. నాకు బాక్స్ లోపల ఏమేమి వచ్చిందో మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చి యూజర్ మాన్యువల్, మనం ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి ఏమనేసి. ఈ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేసినామంటే మనకి యాప్ డౌన్లోడ్ అవుతుంది, దాని ద్వారా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పవర్ కేబుల్, నెక్స్ట్ ఇది HDMI కేబుల్ అంటే టీవీకి దానికన్నా కనెక్ట్ చేసుకునేదానికి. నెక్స్ట్ ఇది ఆప్టికల్ కేబుల్ అంటే సిగ్నల్ వచ్చేదానికి. నెక్స్ట్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్, మనం బేస్ గానీ సౌండ్ గానీ అడ్జస్ట్ చేసుకునేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే వెనక నుంచి రావాలన్నా, ముందర నుంచి రావాలన్నా, సైడ్ నుంచి రావాలన్నా సౌండ్ దీని ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రిమోట్ ఒకటి ఇచ్చారు. సౌండ్ మటుకు ఇది బేవచ్చంగా ఉంది, క్వాలిటీ మటుకు అట్లనే దుమ్ము లేపేసినారు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే HDMI కేబుల్ ఇక్కడ చెక్కునేది, టైప్ సి కేబుల్, ఇక్కడ కొన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ పక్క చూసుకుంటే మనం బేస్ అడ్జస్ట్ చేసుకునే దానికి ఇక్కడ చెక్కోవచ్చు. నెక్స్ట్ సిగ్నల్ వచ్చేదానికి కూడా ఇక్కడ చెక్కోవచ్చు. ఈ పక్క చూసుకుంటే పవర్ కేబుల్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే రెండు పక్కల స్క్రూ మార్ట్ ఒకటి ఇచ్చారు, మనం గోడకు గానీ ఎక్కడైనా వుడ్ కు మాటించుకునే దానికి. బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ గా ఉంది. మనకు బేస్ వచ్చేది వీటిలోనే, బేస్ వచ్చేది దీంట్లోనే. గాయస్ ఎవరైతే స్పీకర్ కొనాలనుకుంటున్నారో, మూవీస్ చూడాలి, ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళకి ఇది చాలా సూపర్ గా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. బేస్ అయితే దద్దరిల్లి ఇచ్చేస్తుంది, బేస్ గానీ సౌండ్ గానీ అట్లే దద్దరిల్లి ఇచ్చేస్తుంది. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే బాయ్.